హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక 6 రుచులతో తయారు చేసే ఈ పచ్చడి వెనుక సాంప్రదాయంతో పాటు అంతకు మించి ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయండి. వీటిలో మానవ జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందం, ఐశ్వర్యం ఇలా అన్ని రకాల మిశ్రమమే ఈ ఉగాది పచ్చడి అన్నమాట. ఈ రోజు నుంచి మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. నేనైతే ఈ ఉగాది పచ్చడిని ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సినవన్నీ మీకు ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను నేను. అలాగే ప్రాంతాల వారీగా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారండి. ఇలాగే చేయాలని ఏమీ లేదు. ఒక్కో ఊర్లో ఒక్కో రకంగా చేసుకుంటూ ఉంటారు. నా స్టైల్లో అయితే మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలతో సహా అందరూ కూడా ఇష్టంగా తింటారు. ముందుగా వేప పువ్వు మనం సిద్ధం చేసుకుని పెట్టుకున్నాం కదండి, అది అంతా వేయను, ఆ గిన్నెతో అక్కడ పెట్టానన్నమాట. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండుని కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టి ఉంచాను. ఇది 1/2 కేజీ కన్నా ఎక్కువ బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇక చిన్న మామిడికాయ ముక్కండి, చిన్న చిన్నగా కట్ చేశాను. కారం వేస్తున్నాను నేను, మిరియాలు వేసుకుంటారండి. అలాగే కొద్దిగా సైంధవ అంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇంకా దానిమ్మ గింజలు, కిస్మిస్లు అంటారా, మనం అందంగా కనిపిస్తాయి రుచి కోసమని వేస్తామన్నమాట. అవి వేయకపోయినా పర్వాలేదు. ఇష్టమైన వాళ్ళు ఇలా యాపిల్ కూడా వేసుకోవచ్చు. అది ముందుగానే కట్ చేసేస్తే నల్లగా అయిపోతుందని నేను మీకు అలా చూపిస్తున్నాను. అలాగే శనగపప్పు కూడా కొంచెం వేసుకుంటారండి, అది కూడా మీకు చూపించాను. ఇప్పుడు ఈ పచ్చడి రెడీ చేయడానికి నేను ఒక మట్టి పాత్ర అయితే తీసుకున్నాను, కొత్తదన్నమాట. అందులో నేను ఇప్పటి వరకు కూడా ఏమీ వేయలేదు. ఈ పచ్చడికి అన్నీ కూడా కొత్తవే వాడతారండి. ఇంకా ఉంటే చెరుకు రసంతో బెల్లం బదులు చెరుకు రసం కూడా వేసుకుంటారు, లేదా చిన్న చిన్న చెరుకు ముక్కలు కూడా వేసుకుంటారనమాట. మనం తీసుకున్న చింతపండుని, అంటే ఎక్కువ జనం ఉన్నారనుకోండి, పెద్ద ఫ్యామిలీ అయితే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. నేను ఇంత చేస్తున్నాను అనమాట. అవసరమైతే రేపు మళ్ళీ చేస్తాను. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని ఇలా చేత్తో కొంచెం చిక్కటి గుజ్జులాగా ఒక గిన్నెలోకి ఇలా గుజ్జు పడకుండా పులుసు రెడీ చేసుకోవాలన్నమాట. ఈ చింతపండుని మరీ పలుచగా చేసుకోకూడదండి. ఇది చేత్తో చేస్తేనే 5 వేళ్ళు కలిపి మనం చేత్తో చేస్తేనే మంచిదండి ఈ పచ్చడి. నేను ఎడమ చేత్తో చేస్తున్నట్టు మీకు కనిపిస్తుంది, ఫ్రంట్ కెమెరా కాబట్టి అది గమనించండి కొంచెం. మనం ఈ పచ్చడిని 5 వేళ్ళతో కలిపి చేయడం ద్వారా కొన్ని శక్తులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పచ్చడికి చెప్తూ ఉంటారు కదా, 5 వేళ్ళతో నోట్లకు వెళ్ళేలాగా అన్నం తినాలని. అలాగా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. నేను ఈ చింతపండు వరకు మాత్రం చేత్తో ఇలా పిసికి వేస్తున్నాను. తర్వాత అరటిపండు కూడా ఇలాగే వేయాలండి. కానీ అరటిపండు అలా పిసకడం మీకు వీడియోలో చూపిస్తే బాగుండదు కదా. నేను ఫోర్క్ స్పూన్తో దాన్ని మెత్తగా నుజ్జు కింద చేస్తానన్నమాట. ఇప్పుడు చింతపండు చూసారు కదా నేను ఎంత తీసుకున్నాను అనేది. అలా చిక్కగా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం అన్నీ వేసేసరికి ఆ గిన్నె నిండిపోతుంది అన్నమాట. మీకు ఇందాక అరటిపళ్ళు చూపించలేదు కదండి, బాగా మగ్గిన అరటిపళ్ళని వేసుకోవాలి. ఇవి ఇంకా కొంచెం రంగు రాలేదు పైకి, కానీ లోపలైతే మెత్తగానే ఉన్నాయండి. 2 అరటిపళ్ళు తీసుకుంటున్నాను నేను. అదే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే గ్రామదేవత ఉబ్బాలమ్మ తీర్థం జరుగుతుందండి. అక్కడ మెయిన్గా ఈ పచ్చడి రెడీ చేయడం కోసమని ఆ తీర్థంలో బొంత అరటిపళ్ళు అని ఉంటాయండి, అవి అమ్ముతారన్నమాట. అందరూ కూడా అమ్మవారికి దర్శనం చేసుకుని ఆ అరటిపళ్ళు తెచ్చుకుని మర్నాడు ఉగాది పచ్చడి రెడీ చేస్తారు. అదొక సాంప్రదాయం అన్నమాట అక్కడ. నేను ఈరోజైతే అక్కడికి వెళ్ళాలండి, వెళ్ళి సాయంత్రానికి వచ్చేద్దాం అనుకున్నాను. అమ్మవారి తీర్థం జరుగుతుంది, గ్రామదేవత ఉబ్బాలమ్మ తల్లి అనమాట. కానీ అమ్మకు కొంచెం ఆరోగ్యం బాగలేదని వెళ్ళలేదు. ఇలా 2 అరటిపళ్ళు కూడా
మెత్తగా చేసుకోవాలి. మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు చేతితో చేసేసుకోండి. ఇలా బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట, ముక్కలుగా లేకుండానే. ఫోర్క్ స్పూన్ కాబట్టి బాగా నుచ్చు అయిపోయిందనమాట. ఇప్పుడు మనం పచ్చడి ఏ గిన్నెలో అయితే రెడీ చేస్తున్నామో ఆ గిన్నెని తీసుకుని, ముందుగా మనకి ఇష్టమైనది ఏంటి, తీపి కదండి, అందుకని బెల్లం వేస్తున్నాను అనమాట. కింద కూర్చుని చేస్తేనేమో అది వీడియో సరిగా కనిపించట్లేదండి, స్టాండు కొంచెం విరిగిపోయిందనమాట. అందుకు నాకు ఇంట్లో ఈ ఒక్క ప్లేస్లోనే కూర్చొని చేసే అవకాశం కొద్దిగా ఉంటుంది. కనమదంతా ఇరుకిరుగ్గా ఉంటుందండి మా ఇల్లు అంతా కూడాని. అందుకే మీకు ప్రతి వీడియో కూడా ఈ ఒక్క ప్లేస్లోనే చూపిస్తూ ఉంటాను. నేను తీసుకున్న బెల్లం మొత్తం ఆ గిన్నెలో వేసాను. తర్వాత పులుపు కూడా అందరికీ ఇష్టమే కదా, ఇప్పుడు చింతపండు కూడా వేసానండి. ఆల్రెడీ బెల్లం తురుముకున్నదే కాబట్టి ఈ రెండు బాగా కలిసిపోతాయి. తర్వాత అరటిపండు వేస్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో అరటిపండు వేసుకోరండి. ఈ పచ్చడి నీళ్ళలాగా ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల అలాగా గ్లాసులో వేసుకుని తాగేస్తారు. ఈ పచ్చడి అనుకోండి కొంచెం చిక్కగా వస్తుందన్నమాట. మనం ఎవరినైనా పిల్లల్ని పిలిచి చేతిలో పెట్టినా సరే చక్కగా తింటారు, గుజ్జుగా ఉంటుంది. ఎందుకంటే అరటిపళ్ళు అవి వేస్తున్నాం కదండి, మంచి రుచి వస్తుందన్నమాట. నేను ఎక్కడా కూడా కట్ చేయలేదండి వీడియో. కొంచెం అరటిపండు గుజ్జు చేసేప్పుడు మాత్రం కొంచెం ఆపానన్నమాట. తర్వాత మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, తొక్కతో పాటుగా వేసేసుకోవాలన్నమాట. మామిడికాయ వగరు. ఇప్పుడు కిస్మిస్లు, అలాగే కొద్దిగా శనగపప్పు, దానిమ్మ గింజలు కూడా వేసేసుకోవాలి. ఇంకా మనం ఏం వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ 1 బై 1 వేసేసుకోవచ్చండి. షడ్రుచులు అంటే 6 అన్నమాట. ఉప్పు, కారం, అలాగే వేప పువ్వు చేదు, బెల్లం, చింతపండు. ఇంకా వాటి తర్వాత ఏమైనా వేసుకోవచ్చు. నేను కారం వేసాను కదండి, కొంచెం వేసాను. తర్వాత ఒక 3 వేళ్ళకి ఎంత వస్తుందో అంత ఉప్పు అయితే వేసానండి. కారంకి బదులుగా మామూలుగా అయితే మిరియాలు వేసుకోవాలి. ఒకవేళ మిరియాలు లేకపోతే కారమైనా వేసుకోవచ్చు అనమాట. మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకొని చేసుకోండి. కారం అయినా సరే ఏదైనా సరే కొత్త పంటలతో చేయాలన్నమాట ఈ పచ్చడి. చింతపండు కూడా కొత్త చింతపండు వస్తుంది కదండి ఇప్పుడు, ఆ చింతపండు తెచ్చుకునే చేసుకోవాలి. నేను యాపిల్ అయితే వేయట్లేదండి ఇంకా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వేప పువ్వు అన్నమాట. శుభ్రంగా రేకలు తీసుకుని పెట్టుకున్నాం కదండి, ఎంత పువ్వైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అందరికీ కూడా స్కిన్ ఎలర్జీలు అవి వస్తున్నాయి చూసారు, అలాంటివన్నీ కూడా ఈ వేప పువ్వు పచ్చడి తినడం ద్వారా చాలా తగ్గుతాయండి. ఈ పచ్చడి తినడం చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. అందుకే చెప్పాను నేను, మనం తినడానికి రుచిగా ఉండేలాగా చేసుకోవాలని చెప్పానండి. అందుకని ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి మొత్తం కలిసిపోయింది కదా. అలా కలిసిన దాన్ని ఇంకా కొంచెం పువ్వు సరిపోలేదని నేను మళ్ళీ అయితే వేశాను. ఇప్పుడైతే క్రోధినామ సంవత్సరం కదండి, కొంచెం కోపతాపాలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయంట అందరిలోని కూడాని. అవి ఉండకుండా చూడమని రేపు ఉదయాన్నే దేవుణ్ణి ప్రార్థించండి అందరూ కూడాని. ఎందుకంటే కోపంతో చాలామందిని దూరం చేసుకుంటాము. ఒక మాట అన్నామంటే ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళు చనిపోయే వరకు కూడా ఆ మాట మర్చిపోరన్నమాట. ఒక్కొక్కరు మాటలు విసిరేస్తూ ఉంటారు. కోపాన్ని మనం ఆ సమయంలో ఆపగలిగితే చాలా దెబ్బలాటలు తగ్గుతాయండి. అందుకని అందరూ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి, ఎవరి ఇష్టదైవం అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి
మనస్ఫూర్తిగా ఆరోగ్యాన్ని ఇమ్మని కోరుకోండి. ముందు అందరికీ కూడా ఆరోగ్యం చాలా అవసరం. ఆరోగ్యం బాగుందంటే మనం అన్నీ చేసుకోవచ్చండి. ఇక రేపటి రోజున పంచాంగ శ్రవణం కూడా వినడం చాలా మంచిది. దగ్గరలో ఏదైనా మీకు గుడి ఉంటే వెళ్ళి వినండి. లేదంటే మనకి టీవీలో ఎలాగో వస్తుంది కదా, అదే వినాలి. ఇంకా ఇక తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు ఈ 6 రుచులతో తయారు చేసిన సాంప్రదాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో ఎవరికైనా పచ్చడి చేయడం రాకపోతే ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా అని నేనైతే ఈ టైంలో పోస్ట్ చేస్తున్నానండి. రేపైనా సరే ఎవరైనా చూసి చాలా సులువుగా పచ్చడి అయితే చేసేసుకోవచ్చు మీరందరూ కూడాని. అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఉగాది అంటే ప్రత్యేకించి ఒక దేవుడికే చెందిందని ఉండదండి. మన ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవచ్చు. మనకు దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని, మనకి మెయిన్ ఇప్పుడు కావాల్సింది ఆరోగ్యమే కాబట్టి అది ఇవ్వమని ఆ దేవుని ప్రార్థించాలన్నమాట. మామూలుగా అయితే శివరాత్రికి శివుడు, అలాగే రాముల వారికి ఏమో శ్రీరామనవమి ఇలా ఉంటుంది కదా. ఈ ఉగాదికి అయితే ప్రత్యేకించి ఒక దేవుడు కాదండి, విధాత అన్నమాట. మనకి కొత్త సంవత్సరం మొదలవుతుంది. రేపటి నుంచి అంతా కూడా మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, నా వీడియోస్ చూస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. నాకు అన్నీ ఆయనేనండి. ఆయన అడిగామంటే మనం మనస్ఫూర్తిగా అడిగితే తప్పకుండా ఇస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారనమాట. వీడియో చూసాక ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత ఎక్కువ మందికి వెళ్ళడానికైతే వీలుంటుందన్నమాట. ఇక నేను మా ఊరు గ్రామదేవత గుడికది వెళ్ళొచ్చానండి. అలాగే శివాలయానికి అదిని ఆ వీడియో, అలాగే రేపు నేను పూజ చేసుకునేది కూడా రేపైతే పోస్ట్ చేస్తాను. ఈ పచ్చడి అయితే ఇంట్లో అందరూ రెడీ చేసుకుని అందరూ తినండి. ఈ పచ్చడితో ఆరోగ్యం మీ సొంతం అవ్వాలన్నమాట. అలాగే మన కడుపు కూడా చాలా క్లీన్ అయిపోతుందండి ఈ పచ్చడి తినడం వల్ల. మరొక మంచి